ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయనే మన కోటగా ఉండి అన్ని విషయాల్లో సమాధానం అనుగ్రహించి ప్రతి విషయంలో మనల్ని ఎత్తుపట్టుకొని ప్రతి సమస్య బంధకంలో నుంచి విడిపించి గొప్ప చేయుచున్నటువంటి దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమైనాము. ఈరోజు మన యొక్క ప్రయాస ప్రభునందు ఎప్పటికీ వ్యర్థం కాదని ఈ దినాన్ని మనం ఎరగాలి. ప్రభునందు యొక్క ప్రయాస అది ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 అపోస్తలుడైన పౌలు అయితే కొరింథీయులకి ఈ విధంగా బలపరుస్తూ ఉన్నాడు, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు. కనుక నువ్వు ఎటువంటి ప్రయాస పడుతూ ఉన్నావు అనేది ఇది నువ్వు గ్రహించుకోగలగాలి. నీ ప్రయాస సరిగా ఉంటే అన్ని విషయాలు కూడా సక్రమంగా జరుగుతాయని ఈ దినాన్ని గ్రహించుకోగలగాలి. కీర్తనల గ్రంథము 127:1 యెహోవా ఇల్లు కట్టించిన ఎడ్ల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడ్ల దాని కావలు కాయవారు మేలుకొని ఉండేటి వ్యర్థమే. కనుక ఈ దినాన ప్రభువే మనకి కొండగాను కోటగాను ఉండి అన్ని విషయంలో బలపరిచి అదృశ్యకరంగా ఎన్నో కాపుతల భద్రతలు దయచేసి ప్రతి విధమైన కీడుల నుంచి తప్పించి ఈ దినం వరకు నడిపిస్తూ ఉన్నాడంటే కేవలం అది ఆయన ఉచితమైనటువంటి కృపని ఈ దినాన మనం గ్రహించుకోగలగాలి. కాబట్టి ఆయన ఈ దినాన నిన్ను కడుతూ ఉన్నాడు కాబట్టి దాని విషయమై నువ్వు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలోని కనిపెట్టుకుని ఉండేటువంటి విధంగా ఉండాలి. కనుక ఈ దినాన ఒకరికి తోడుగా దేవుడి దినాన్ని ఉంచి కుటుంబాలని దేవుడు ఏర్పాటు చేసి పిల్లలను అనుగ్రహించి అన్ని విషయంలో అనుదినము పోషిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకరితో ఒకరు ఏకీపించుకొని ఆయన నీ కోటగా ఉంటుండగా నీ కావలుగా ఆయన ఎంతో కృపను అనుగ్రహిస్తూ ఉంటుండగా నువ్వెంతో భయభక్తులు కలిగి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తలుల కార్యాలు 5:1 నుంచి అన్నయ్య అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరికినే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం ఎద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాన్ని ఎందుకు నీ హృదయంను ప్రేరేపించాను? అది నీ వద్దన ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితివనెను. కనుక అననీయ హృదయంలోనికి ఏదో ఒక రకమైనటువంటి ఒక బంధకం కలిగినటువంటి స్థితి ప్రవేశించింది. అది తను దాచుకోవాల్సిన అవసరం వచ్చింది. మనం ఎప్పుడు దాచుకుంటూ ఉంటామంటే మనం రహస్యంగా ఉండాలని కోరుకున్నప్పుడు, ఇంకా మనంతటా మనమే వేరుండాలని, సంతోషంగా జీవించాలని, ఆ జీవితాన్ని అనుభవించాలని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు దేవుని దగ్గర దాక్కునేటువంటి స్థితి హృదయంలోనికి వస్తుంది. ఈ సంగతి గ్రహించిన తర్వాత అతని యొక్క భార్య వచ్చింది. ఆ భార్య వచ్చినప్పుడు ఆమెతో అతను మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీపించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాత పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్ను మోసుకుపోదురని ఆమెతో చెప్పాను. కనుక భార్యాభర్తలు ఇద్దరూ ఏకీపిస్తూ ఉన్నారు, ఒకరితో ఒకరు ఏకీపించుకుంటున్నారు. వారు వ్యర్థమైనటువంటి ఆలోచనల్లో ఏకీపించుకొని దేవుడిచ్చినటువంటి కాపుదల భద్రతని కోల్పోతూ ఉన్నారు. కనుక దేవుడు ఈ దినాన్ని ఇల్లుని కట్టించాలని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి, ఆయన కట్టిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన కృపణిస్తూ ఉన్నాడు కాబట్టి యథార్థమైనటువంటి హృదయం కలిగి ఆయన సన్నిధిలో నువ్వు పరిగెత్తేటువంటి స్థితిలో ఉండాలి. ఆయనే నీ కోటని నువ్వు ఎరగాలి. కనుక దేవునికి విరోధంగా ఉండి మనం ఏం సాధించగలం? కనుక ఈరోజు ఏమాత్రం కూడా దాపరకం లేకుండా ఈరోజు కుటుంబం కట్టబడుతుందంటే కేవలం అది దేవుని కృప వల్లే. కాబట్టి దానికి ఎంతో కాపుదల భద్రతతో కూడుకున్నటువంటి ప్రార్థనలు, ఇంకా ఆయన సమాధానం, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన దగ్గర యథార్థంగా ఉండి పరుగులెత్తడానికి మనం ఇష్టపడినట్లయితే అది మనకు ఎంతో మేలు. దేవా, ఇదిగో తండ్రి, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ప్రభా, నీవే ప్రతి ఇంటిని నువ్వు కట్టిస్తూ నాయన ఎంతో కృపను దినము కలుగు చేస్తుండగా నాయన నీ యందు కాకుండా మా కొరకు వేరేగా ప్రభా నాయన ప్రయాస అనేది మా హృదయంలో ఉండకుండా, మా ఆలోచన తలంపులోనికి రాకుండా నీవు నడిపింపు కింద ఉన్నట్లుగా కృప దయచేసి నీ మహిమ సన్నిధి ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచుతుండగా ప్రభా దాని ఎందుకు భయభక్తులు కలిగి పరుగులెత్తడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.